హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అటుకులతో 2 రకాల రెసిపీని తయారు చేసుకుందాం ఫాస్ట్గా. మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, పోపు దినుసులు, కొంచెం పెరుగు, దానిమ్మ గింజలు, సోపు, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు. రెసిపీ నెంబర్ 1, అటుకుల ఉప్మా. అటుకుల పూహ అని కూడా అంటారు. అటుకుల ఉప్మాని ఫస్ట్ తయారు చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకుందాం. స్పెషల్ ఏంటంటే సోప్ని యాడ్ చేద్దాం. ఎండుమిరపకాయలు, చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పోపు కొంచెం కలుపుకొని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికము, టమాటో, చిటికెడు పసుపు. ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే అటుకుల్లో కొంచెం ఉప్పు ఉంటుంది. మూత పెట్టుకుందాం. ఇవన్నీ బాగా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం నానపెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసి మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఎంతో ఫాస్ట్గా. చూసారా? స్టవ్ కట్టేసి మన సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. 1 మినిట్లో మన అటుకుల ఉప్మా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా. మనం రెసిపీ నెంబర్ 2, శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకులు చూడ, అందులో మనం కొంచెం పెరుగు, దీనికి తగినంత సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పోపు పెట్టుకుందాం. ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పోపుని బాగా కలయబెడదాం. స్టవ్ కట్టేసి మనం ఈ అటుకుల దద్దోజనంలో పోపుని యాడ్ చేసుకుందాం. మనం దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, ఒకటే ఇంగ్రీడియంట్తో అటుకులతో 2 రకాల రెసిపీని మీకు చూపించాను. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.